హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ భవ్య. ఒక సినిమా సక్సెస్ అయితే అందులో ఉన్న హీరో హీరోయిన్స్ ఫేమ్ వస్తుందో రాదో పక్కన పెడితే, బాగుంటేనేమో డైరెక్టర్ని సూపర్గా పొగుడతారు, బాగాలేదంటే కూడా ఎవర్రా ఈ డైరెక్టర్ అని తిడతారు అనమాట. అదే థ్రిల్ సినిమా మన ముందుకు తీసుకురావాలంటే అబ్బాబ్బా ఏం బుర్ర పెట్టారు సార్ అది బుర్రనా ఇంకేమన్నా అని క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇప్పుడు మనకి ఒక కొంత ఫన్ ప్లస్ థ్రిల్తో పాటు మనకి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చంటబ్బాయి తాలూకా మూవీని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఆ మూవీ గురించి ఆ సినిమా డైరెక్టర్ రైటర్ మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫైనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మూవీ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఫస్ట్ మీరు తిట్టారా పొగిడారా అది నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్ లో మీకు తెలుస్తుంది పొగిడానని. అవునండి. ఓకే. సినిమా అయితే థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాగుందని పక్కగా చెప్తున్నారండి. ఇంకోటి అంటే మనకు జెన్యున్ రిపోర్ట్ ఎక్కడ తెలుస్తుందంటే బుక్ మై షోలో. ఎందుకంటే టికెట్ బుక్ చేస్తేనే అది రేటింగ్ వస్తుంది మనకి. సో అక్కడ మనకి మంచి రివ్యూస్ మంచి ఇది ఉంది కాబట్టి ఈ పైగా ఇప్పుడు మనకి వరుస హాలిడేస్ ఉండడం వల్ల కూడా థియేటర్లో జనం ఉన్నారు. సో కలెక్షన్ సైడ్ హ్యాపీ అండి ఫస్ట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ బుక్ మై షోలో ఓపెన్ చేసి లిస్ట్ మూవీస్ అన్ని చూసిన తర్వాత ఇదొద్దు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఏదో బాగుందనే చాయిస్ అయితే వచ్చింది సార్. ఆ టాక్ వినిపించింది నాకు కూడా. సో మీకు కూడా అటువంటి టాక్స్ ఏమన్నా విన్నారా? చాలా మంది ఫోన్లు చేస్తున్నారండి. ఇటు వైజాగ్ సైడ్ నుంచి కానీ గుంటూరు ఈస్ట్ వెస్ట్ ప్రతి చోట నుంచి కూడా చూసిన వాళ్ళు ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగుంది అని చెప్తున్నారు. సో అక్కడ హ్యాపీ అనమాట. మా ప్రొడ్యూసర్ గారు కానీ రిలీజ్ చేసిన వంశీ నందిపాటి గారు కానీ అక్కడ హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే కలెక్షన్స్ తెలుస్తాయి కాబట్టి స్టడీగా ఉన్నాయి కలెక్షన్స్ ఫస్ట్ నుంచి. సార్, ప్రమోషన్స్ అప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుని మిస్ అయిపోయినది ఏంటి అని అంటే, ఇందులో మీరు తీసుకున్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఏంటంటే రియల్ టైంలో వాళ్ళు చేసిన చాలా రోల్స్లో ప్రతి ఒక్కరు ఇందులో కొత్త డిఫరెంట్ రోల్స్ చేశారనమాట. ఎగ్జాంపుల్ మనకి వెనల్ కిషోర్ గారి పేరెంట్స్ రోల్స్ కావచ్చు, ఇప్పుడు అనన్య నాగల్ల కావచ్చు, ప్రతి ఒక్కరు ఇంతకుముందు చేసిన రోల్స్ అన్ని డిఫరెంట్. బట్ ఇందులో వాళ్ళందరినీ డిఫరెంట్గా చూస్ చేసుకున్నారు. మీకు ఆ డేర్ ఎలా చూస్ చేసుకున్నారు సార్? అంటే క్యారెక్టరేషన్ బట్టి అండి. అంటే మనం క్యారెక్టర్ ప్రకారం వీళ్ళైతే బాగుంటారని అప్రోచ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అనన్య గారు, రవి మహాదాశం వాళ్ళిద్దరు పేరు మనకు బాగుంటుంది అనుకుని వెళ్ళాము. ఆ అమ్మాయి కరెక్ట్గా క్యారెక్టర్ ఉండగానే చాలా బాగా ఫీల్ అయ్యి అమ్మాయి అట్లాగే కోఆపరేట్ చేసింది. ఈరోజు పేరు కూడా అమ్మాయికి ఎక్కువ వచ్చింది. సార్, మీరు ఇందాక నేను అన్నాను చూసారా, డైరెక్టర్ని తిడతారు లేదా డైరెక్టర్నే పొగుడతారు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మిమ్మల్ని పొగడాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పారు ఈ స్క్రిప్ట్ అంతా ఓకే అయిందన్న తర్వాత మహా అయితే 3-4 monthsలో రాసేసారని. ఇన్ని ట్విస్టులతోటి థ్రిల్ తోటి అసలు ఎట్లా పాసిబుల్ అయింది సార్? నిజంగానే మీ మైండ్లో ఎట్లా ఆ స్టోరీని ఎట్లా డిజైన్ చేస్తారు? మా టీం అండి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం ఎవరైతే ఉన్నారో మేమంతా ఆఫీస్లో కూర్చుని వర్క్ చేస్తూ ఆడుతూ పాడుతూ, అంటే ఇష్టపడి, అంటే కష్టపడి అంటారు కానీ చాలా మంది అట్లా కాకుండా చెయ్యాలని టార్గెట్ పెట్టుకుని చేసాము. అలాగే ఒపీనియన్ కోసం కూడా చాలా మంది దగ్గర తీసుకున్న తర్వాతే సెట్స్కి వెళ్ళాం. సో మోస్ట్లీ ఇటువంటి నార్మల్గా ఒక యాక్షన్ మూవీయో లేదా కమర్షియల్ మూవీనో ఇట్లా హీరోకి ఒక స్టోరీ ఉంటుంది, లేదా ఫైట్ చేస్తారు, లేకపోతే ఇంకేదో ఒక పర్టికులర్ రోల్ అనేది మన కామన్ స్టోరీస్ అనమాట, స్టోరీ లైన్స్. ఈ టైప్ ఆఫ్ స్టోరీ లైన్ ఎంచుకొని ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఒక థ్రిల్గా చూపించడం కానీ, ప్రతి సీన్ని ఎవరికి అర్థం కాకుండా చేయడానికి చాలా టఫ్ అనిపిస్తుంది. సో మీరు అంత కాన్ఫిడెంట్గా మీరు ఈ మూవీని ఇలా తీయడానికి రీజన్ అంటే మీకు ఎక్కువ ఏది ఇన్స్పిరేషన్ ఇచ్చింది? యాక్చువల్గా ఏంటంటే ఇక థ్రిల్లర్ చేద్దాము అనే ఉద్దేశంతో ఒక పాయింట్ తీసుకుని ట్రెండ్ ప్రకారం వెళ్దామని మేము ఈ కథ తీసుకున్నామండి. ముఖ్యంగా దానికి నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది వెన్నపోస రామనారెడ్డి గారు. ఆయనగానే సింగిల్ సిట్టింగ్లో ఇది ఓకే చేశారు. అంటే చెప్తున్నప్పుడు ఆ థ్రిల్ ఫీల్ అయ్యారు. సో అట్లా వెళ్దాం అనుకుని మేము చేసాము. తర్వాత ఈ షెర్లాక్ హోమ్స్ క్యారెక్టర్కి కామెడీ చేసే కావాలి అంటే, ఇది కామెడీ కాదు యాక్చువల్గా, దగ్గర టచ్ ఇచ్చే వాళ్ళు కావాలన్నప్పుడు వెన్నెల కిషోర్ గారిని క్యారెక్టర్గా అడగడం జరిగింది. ఆయన చేశారు. ఇప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది ఫస్ట్. సార్, నెక్స్ట్ అంటే మరి మీ నుంచి మేము అన్నీ కూడా ఇట్లాంటి థ్రిల్లింగ్ ప్లస్ కామెడీ టైప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఏదైనా యాక్షన్ కానీ వేరేవి జోనర్స్ ఎంచుకోవాలి? కామెడీ ఎమోషన్ అనే నెక్స్ట్ చేద్దామని మేము ప్లాన్లో ఉన్నాం. మార్చి నుంచి వెళ్ళిపోతాం షూటింగ్కి. సార్, నిజానికి మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ నెక్స్ట్ కామెడీ చేస్తే ఒకవేళ ఏ ఆర్టిస్టులతో చేసే ఛాన్సెస్ ఉండొచ్చు? అది ప్రయత్నించాలి. మన కమెడియన్స్ అందరూ ఉంటారు. ఎందుకంటే నాకు ఈ ఇయర్ స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి ఆ వెటకారం ఈసారి ఫన్ అయితే 60% 70% ఫన్తోనే వెళ్తున్నాం. ఫైనల్గా ఒక రైటర్ మోహన్ గారు ఒక డైరెక్టర్గా ఈ సినిమాని రిలీజ్ చేశారు. దీని గురించి మీ ఎక్స్పీరియన్స్, దాని గురించి మీరు తీసే ముందు రాసే ముందు ఎన్నో ఆలోచించుంటారు. వాటన్నిటి గురించి మీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఒకసారి. అంటే అది ఎక్స్పీరియన్స్ మీరే అంటున్నారు కదండి, ఎక్స్పీరియన్స్లోంచే వచ్చింది. ఒక పాయింట్ అనుకుని ఇది థియేటర్కి వెళ్దాం అంటే, ఒక లవ్ స్టోరీ అనుకోండి, ఒక లవ్ జంట కావాలి, లేదా యాక్షన్ అనుకోండి పెద్ద హీరో కావాలి. దీనికి అట్లా కాకుండా అందరికీ నచ్చేది ఒక థ్రిల్. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది జరగంది మనకి
చూపించినప్పుడు పాస్ అయిపోతాం అనమాట. సో అందుకోసమే ఈ కథ ఎన్నుకోవడం జరిగింది. అది ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎంత కష్టమైనా కూడా ఆర్టిస్టులు కాంబినేషన్ పెట్టుకుని తీసిన తర్వాత వంశీ నందిపాటి గారికి నచ్చింది, రిలీజ్ చేశారు. ఈరోజు మంచి రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.